డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిజిటల్ కోచ్, ఎంటర్ప్రీనియర్, లైఫ్ కోచ్ సందీప్ రాజవర్మ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. వర్మ గారు, ఇప్పుడు మన కాన్సెప్ట్లో యంగ్స్టర్స్ని తీసుకుంటే చాలా మందికి ఈ మధ్య కాలంలో ఫ్రస్ట్రేషన్, కోపము, చిరాకు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. స్ట్రెస్ అంటే యంగ్స్టర్స్కి ఏం స్ట్రెస్ ఉంటుందండి? చదువే కదా వాళ్ళకి, చదువుకోవాలా, తినాలా, పడుకోవాలా, అంతకంటే ఏం పనులు ఉంటాయి వాళ్ళకి. బట్ ఎందుకు కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ ఎందుకు అవుతున్నారు, చిరాకు ఎందుకు పడుతున్నారు, అరుస్తారు బాగా. పేరెంట్స్ ఏదైనా ఒక మాట చెప్తే 1-2 సార్లు చెప్తే చెప్పావు కదా నేను చేస్తాను ఓకే అలా కూడా మాట్లాడుతున్నారు కొంతమంది పిల్లలు, అందరి గురించి కాదు. టీనేజర్స్ లో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, దీని కారణాలు ఏంటంటారు? ఇప్పుడు మనం ఒకటి చూసుకుంటే 20 years బ్యాక్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్గా వే ఆఫ్ లివింగ్ ఇస్ డిఫరెంట్. ఈ రోజు కాలంలో ఉన్న పిల్లలు ఏంటంటే దీస్ పీపుల్ ఆర్ లైక్ సోషల్ మీడియా స్టూడెంట్స్, సోషల్ మీడియా పీపుల్ అనుకుందాం. సో మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి కంపేరింగ్ టు 20 years బ్యాక్, 30 years బ్యాక్ టీనేజర్స్ చూసుకుంటే ఇప్పుడు మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అండ్ వీళ్ళల్లో మనం గమనిస్తుంది అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది, డైరెక్షన్ తక్కువ ఉంటుంది. అటు వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, బట్ ఎటువైపు వెళ్ళాలి తెలియదు, ఎటు వెళ్ళాలి తెలియదు. ఇట్ ఈస్ లైక్ ఎ బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ఎయిర్ వితౌట్ ఎనీ డైరెక్షన్. ఇట్ డోంట్ నో వే టు గో, బట్ ఐ విల్ గో సమ్వేర్. దిస్ ఈస్ హౌ ద టీనేజర్స్ ఆర్. ఓకే, సో పాయింట్ ఇస్ ద మేజర్ థింగ్ ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది అమ్మ. అమ్మ దగ్గర నుండే అన్నీ నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి నాన్న. సో అమ్మ వచ్చేసరికి ప్రేమగా ఉండాలి, నాన్న వచ్చేసరికి భయం పెట్టాలి. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ భయం అయితే ఉండాలి. అమ్మో నేను ఈ మాట మాట్లాడితే మా డాడీ వస్తాడు, మా అన్నయ్య వస్తాడు, తిడతాడు, వద్దు. ఈ విధంగా లిటిల్ బిట్ ఆఫ్ భయం ఉండాలి. ఏ ఇంట్లో అయినా సరే అందరూ జాలీగా ఉండొచ్చు, ఎవరన్నా ఒక్కరన్నా ఉండాలి స్ట్రిక్ట్ గా. లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రిక్ట్నెస్ షుడ్ బి దేర్. ఒకరికి భయపడాలి. ఇప్పుడు ఏ భయం లేదు, ఇంకా వాడికి ఏం ఇష్టం ఉంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు కదండి, రైట్? సో దేర్ షుడ్ బి వన్ పర్సన్ హూ నీడ్ టు సే అట్లా కాదు నాన్న ఇట్లా చేయాలి అనే చెప్పే పర్సన్స్ ఉండాలి. ఎవరికి ఏ ఫ్యామిలీస్లో అయితే అట్లా ఉండరో, ఒక భయం అనేది ఉండదో, అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలే ఇట్లాగా ఎదురు సమాధానాలు చెప్పడం కానీ, ఇష్టం వచ్చినట్టుగా బిహేవియర్ చేసుకోవడం కానీ, ఇవంతా కూడా మనం ఈరోజు కాలంలో చూస్తున్నాం. ఓకే, సో ముఖ్యంగా అలాంటి వాళ్ళు కనుక ఉన్నట్టయితే నేను మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, పాయింటర్స్ ఎంతకాలం మీరు ఆ విధంగా ఉంటే ఓకే డెఫినెట్గా గ్రోత్ ఉండదు. బికాస్ మీ థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంది, మీ మాట్లాడే పద్ధతి విధానం డిఫరెంట్గా ఉంది. ఓకే, దానివల్ల నువ్వు చదువుకున్నా కానీ రేపటి రోజున నీకు సమాజంలోకి వచ్చిన తర్వాత వాల్యూ ఉండకపోవచ్చు. ఈరోజు నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు అట్లా బిహేవ్ చేస్తున్నావు, రేపు ఒక కంపెనీ ఓనర్ ఒక దగ్గర ఎక్కడైతే జాబ్ చేస్తావు అక్కడ అట్లా బిహేవ్ చేయొచ్చు కదా నువ్వు, రైట్? ఈరోజు ఒక అమ్మాయితో నువ్వు వేరే రకంగా బిహేవ్ చేయొచ్చు, రేపటి రోజున నీ లైఫ్లో వచ్చే పార్ట్నర్తో నువ్వు అట్లా డిఫరెంట్గా బిహేవ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావో నెక్స్ట్ 10 years తర్వాత కూడా అట్లాగే బిహేవ్ చేస్తావు. నీ ఫ్యూచర్ ఇంపాక్ట్ పడుతుంది కంపల్సరీ కదా, రైట్? కంపల్సరీ 110% అది. చిన్నప్పుడు మనం ఎట్లయితున్నాం, మన ఆలోచనలు ఎట్లయితున్నాయో ఇప్పుడు మనం అట్లున్నాం, రైట్? సో పవన్ కళ్యాణ్ సార్ ఒక డైలాగ్ చెప్తాడు ఆయన రీసెంట్గా, ఓకే, యద్భావం తద్భవతే అని చెప్పేసి. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తే నీ జీవితం అట్లా ఉంటుంది. సో యూ షుడ్ గార్డ్ యువర్ థాట్స్. నీ థాట్స్, నీ మైండ్లో వచ్చే ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, మంచి ఆలోచనల, చెడ్డ ఆలోచనల. చెడు మంచి అనేది మనకు సమాజం చెప్తుంది, ఇది చెడు ఇది మంచి అని చెప్పి. ఓకే, ఐ సే దట్ యూ ఎంజాయ్ లైఫ్, ఎంజాయ్ చేయండి, మంచి హ్యాపీ ఉండండి, కాలేజీకి వెళ్ళండి, అంతే చేయండి. అట్ ది సేమ్ టైమ్ యూ గివ్ ఇంపార్టెన్స్ టు మోరల్ వాల్యూస్ ఆల్సో. బికాస్ మోరల్ వాల్యూస్ అనేది ఒక బేస్మెంట్ లాంటిది. ఒక బిల్డింగ్ కట్టినప్పుడు బేస్మెంట్ ఎట్లానో దాని మీద నువ్వు ఎన్ని అంతస్తులను కట్టుకో, మోరల్ వాల్యూ లేకుండా నువ్వు ఎంత కట్టినా కానీ కింద పడిపోతుంది. ఎనీ పర్సన్ యూ సీ డిసిప్లిన్, టాకింగ్ టు ద పీపుల్, ఎల్డర్స్, రెస్పెక్ట్, ఆల్ దీస్ ఆర్ ద వెరీ క్రూషియల్ థింగ్స్. అండ్ ఎవరైనా నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఓకే, నేను తీసి పడేసినట్టు, ఓకే, ఇగ్నోర్ దాట్, పుట్ ఇట్ ఎ సైడ్, పక్కన పెట్టేసేయండి. డోంట్ రియాక్ట్ టు దాట్. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రియాక్టింగ్ అండ్ వాట్ ఈస్ రెస్పాండింగ్. రెస్పాండింగ్ అనేది డిఫరెంట్, రియాక్టింగ్ అనేది డిఫరెంట్. రియాక్టింగ్ అంటే అరిచేస్తావు, రెస్పాండ్ అవుతే అర్థమయ్యేలాగా చెప్తావు. రెండిటికి డిఫరెన్స్ ఉంది. యాజ్ ఎ టీనేజర్ నువ్వు ఇప్పటి నుంచే మెచ్యూర్గా బిహేవ్ చేస్తే, నీ ఆలోచన విధానం మెచ్యూర్గా ఉంటే, ఆలోచించు, నీ కాలేజ్లో నువ్వు చదువుకుంటున్న ప్లేసెస్లో కానీ చుట్టుపక్కల ఉండేటోళ్ళు గుర్తించేస్తారు నిన్ను. షీ ఈజ్ అ మెచ్యూర్ లేడీ, చాలా మెచ్యూర్గా మాట్లాడుతుంది, చాలా మెచ్యూర్గా మాట్లాడతాడు ఈ అబ్బాయి. నువ్వు చదువుకో, నీ దగ్గర యూ మైట్ బి అ ఫెయిల్యూర్ ఇన్ యువర్ సబ్జెక్ట్స్, బట్ నీ మాట్లాడే పద్ధతి, నీ బిహేవియర్, ఓకే, నీ ఆలోచన విధానం, నువ్వు ప్రవర్తించే విధానం, దీస్ ఆర్ సంథింగ్ which is going to play a very important role in your career. నీ చుట్టుపక్కల ఉండేటోళ్ళు అందరూ కూడా ఓకే దే షుడ్ సే యూ దాట్
ఇతని దగ్గర హీఈస్ అ డిఫరెంట్ గై. My mentor said me this thing actually. Okay, everyone can't become Bharat Ratna holder andi. Yes. Sachin Tendulkar was a Bharat Ratna holder. We can't become a Bharat Ratna holder. If you can't become Bharat Ratna holder, at least you can become Garika Ratna. At least you can become College Ka Ratna. At least you can become Colony Ka Ratna. Right? At least నీ కాలనీ వాళ్ళు అనాలి నిన్ను, ఈ అబ్బాయి నిజంగా ఒక రత్నం లాంటోడు, చాలా మంచోడు, చాలా మంచి అబ్బాయి. మీ ఇంట్లో వాళ్ళు అనాలి, నా తమ్ముడు చాలా మంచోడు, మా అబ్బాయి చాలా మంచోడు, వాడు ఏదో చేసుకున్నా కానీ వాడంతలు వాడు చేసుకుంటాడు, చాలా సిన్సియర్గా చేసుకుంటాడు, ఏ పని చేసుకున్నా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఎవరిని ఒక మాట అన్నాడు, కానీ ఈజ్ అ వెరీ పొలైట్ గా, చాలా క్వాలిటీస్ చాలా మంచి అబ్బాయి అని చెప్పేసి ఇలా ఎప్పుడైతే పేరు తెచ్చుకుంటావో, ఇంట్లో గెలిచి బయట గెలవమంటారు. ఇంట్లో గెలువు కదా, అమ్మ నాన్న దగ్గర వీళ్ళ దగ్గర గెలవాలి. ఆఫ్టర్ దాట్ యూ గో సొసైటీ విల్ టేక్ యూ యాస్ అన్ ఇన్స్పిరేషన్ వన్ డే. వేరే మీ చుట్టుపక్కల మీ రిలేటివ్స్ లో వీళ్ళందరూ బ్రతికితే అట్లా బ్రతకాలి, అన్నలాగో ఆయనలాగా ఉండాలి నువ్వు అనాలి, ఆ రేంజ్కి వెళ్ళాలి నువ్వు. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఐ హావ్ ఆన్ దిస్. అంటే పేరెంట్స్ ఎంతవరకు సపోర్ట్ చేయాలంటారు? పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా నవ్వే డేస్? సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారు అంతే. ఓకే, పాయింట్ ఇస్ ఇప్పుడు అతను ఏది అడిగితే అది ఇది అని చెప్పేసి అంటే కుదరదు. ఈ రోజు మీ పేరెంట్స్ అందరికి కూడా చెప్తాను, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా పెంచారు? ఇలాగే పెంచారా? అన్ని ఐఫోన్లు కొనిచ్చేసేసి అది ఇది నథింగ్ స్ట్రిక్ట్. అప్పుడు మన తల్లిదండ్రులు ఎట్లా పెంచినరో ఇప్పుడు వీళ్ళకి కూడా లిటిల్ బిట్ ఉండాలి. అట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇంట్లో ఉండగలిగితే ఆబ్వియస్లీ దట్ ఫ్యామిలీ విల్ ఎలివేట్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, అందులో ఒక్కటి సరిగ్గా లేకపోయినా కానీ ఇట్ విల్ కంప్లీట్లీ డిస్ట్రాక్ట్ ద ఎంటైర్ ఫ్యామిలీ. ఏ పనులు మనం చేసుకోలేము ఇంట్లో. ఏ ఇంట్లో అయితే మనశ్శాంతి ఉండదండి, ఆ ఇల్లు ఎప్పుడు ఎదగదు. ఇంట్లో అందరూ కరెక్ట్గా ఉంటేనే మనశ్శాంతి ఉంటుంది. అర్థమవుతుందా? సో అందుకే ఏంటి అని అంటే మన ఫ్యామిలీలో ముఖ్యంగా మనము ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇప్పుడు యాజ్ అ టీనేజర్ ఇఫ్ యూ గాట్ ఎనీ ప్రాబ్లమ్, ఓకే యూ గాట్ ఎ గర్ల్ ఫ్రెండ్, రిలేషన్షిప్ ఇష్యూ, ఏదన్నా ఇష్యూ వచ్చింది, డిస్ట్రాక్ట్ అయిపోతున్నావు, ఓకే ఫస్ట్లీ ఎవరితో డిస్కస్ చేయకుండా ఇంట్లో వచ్చి ఫ్యామిలీతో డిస్కస్ చేసే ఫ్రీడమ్ ఉండాలి. అంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఒక ఫ్రెండ్లీగా ఉండాలి, ఎక్కడ స్ట్రిక్ట్ ఉండాలో అట్లా స్ట్రిక్ట్ గా కూడా ఉండగలగాలి. లైక్ బొమ్మరీలు ఫాదర్, ఓకే యూ కెన్ బీ లైక్ దట్. యాక్చువల్లీ సినిమాలు చాలా నేర్పిస్తాయండి మనకి. ఓకే సో యూ కెన్ బీ లైక్ దట్. మీ బాబు మీ పాప ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వారు ఎక్కడికి వెళ్ళకుండా నీ దగ్గరకు వచ్చి చెప్పాలి, అమ్మా ఆ పలానా అబ్బాయి నాకు ఇష్టం అమ్మా అని చెప్పి నీ దగ్గరకు వచ్చి చెప్పగలగాలి. బయటకెళ్ళి చెప్తున్నారు. అలా బయటకెళ్ళి చెప్పడం వల్ల ఎవరితో డిస్కస్ చేస్తున్నారు వీళ్ళంతా ఈ మాటలు? సేమ్ వాళ్ళ ఏజ్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చే అడ్వైజెస్ ఏంటి? అలానే ఉంటాయి. ఆఫ్ కోర్స్ రైట్. సో ఫ్రీడమ్ అనేది ఉండాలి, ఒక భయం అనేది కూడా ఉండగలగాలి. నేను మా అమ్మ నాన్నకి ఈ విధంగా చేయకూడదు అన్న థాట్ ప్రాసెస్ కూడా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇంకోటి చెప్తాను నేను, పేరెంట్స్ కూడా వాళ్ళ వైపు నుంచి పిల్లల ఇష్టాలు ఏంటని అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలా మంది పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా ఎన్ని డివోర్స్ కేసులు అండి, ఎన్ని డివోర్స్ కేసులు వస్తున్నాయి దగ్గరికి ఈరోజు. ఎందుకు వాళ్ళు పాపం చెప్తారు మీ దగ్గరకు వచ్చి, అమ్మాయి పలానా అబ్బాయి ఇష్టం అమ్మా ఇతను ఇది అని చెప్తే అప్పుడు ఎంకరేజ్మెంట్ ఉండదు. ఎప్పుడు చూసినా మీ ప్రెస్టేజ్లు మీకు సంబంధించిన ఇవే ఉంటాయి. మీ పాప మీ అబ్బాయి ఏది ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి ఏమి ఇష్టం అనేది మనం తెలుసుకోలేకపోతే అఫ్ కోర్స్ దట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్ ఓన్లీ. మీ పాప సంతోషంగా ఉండడం కావాలా, నీ ప్రెస్టేజ్ కావాలా, డబ్బులు కావాలా నీకు, లేకపోతే మీ పిల్లలు సంతోషంగా రేపు 4 హ్యాపీగా బ్రతకడం ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్ నీకు? దట్స్ వాట్ రైట్. సో పిల్లలకి ఫ్యామిలీ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అక్కడ నుంచి అన్ని వస్తాయి. ఒకటి భయంగా ఉండాలి, ఇంకోరు అందరూ ప్రేమగా ఉండాలి. ఇద్దరు గారం చేస్తే అంతే ఇంకా నేనైతే ఊహించడానికి లేదు. అంతే అండి, అంతే. చాలా ఫ్యామిలీస్ లో మీరు అన్నట్టుగా ఒక స్ట్రిక్ట్ ఉంటారు, ఒకళ్ళు గారం చేస్తారు. కొంతమంది ఇద్దరు గారం చేసే వాళ్ళు కూడా. ఇంకోటి ఇద్దరు స్ట్రిక్ట్ అసలు ఉండదు, అలా కూడా ఉంటారు కొంతమంది. ఇద్దరు స్ట్రిక్ట్ అసలు ఉండదు, ఎందుకంటే పాపం వాళ్ళకి ఒక భయంలో పెరిగిపోతారు, కండిషన్డ్ అయిపోతారు వాళ్ళు. సో అట్లా అసలు ఉండకూడదు. ఓపెన్ అప్ అయిపోవాలి పిల్లలతో. ఓపెన్ అప్ అయిపోయి అట్ ది సేమ్ టైం ఏదైనా ప్రాబ్లం వచ్చినా డిస్కస్ చేసే విధంగా చెప్పండి. ఇది కాదు, ఇలా కాదు, నన్ను ఇలా చేయొచ్చు అని చెప్పేసి చెప్పండి. అట్ ది సేమ్ టైం పిల్లలు కూడా వాళ్ళ వైపు నుండి తల్లిదండ్రుల యొక్క డెసిషన్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. 2 వైపులో మనకు ఉన్నాయండి ఈ రోజుల్లో. 2 వైపులో అర్థం చేసుకొని ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకు నడవగలిగితే వాళ్ళంతా హ్యాపీ ఫ్యామిలీ ఇంకా ఏది ఉండదు. ఇప్పుడు ఇది ఉంది రైట్, అన్ని ఇట్లా కలిసి మనం ఒకరిని పంచిస్తే అవతల వాడు పడిపోతాడు రైట్. ఇందులో ఒకటి ఇట్లా పెట్టేసి నేను కొడితే లేదు. ఫ్యామిలీ కూడా అంతే సేమ్, అందరం కలిసి కట్టుగా హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి ఫ్యామిలీ.
ఒకరు డెసిషన్స్ ఒకరు మనము అంటే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అలా మాట్లాడుతున్నా ఎందుకు అలా మాట్లాడుతున్నాడో మరి అతని యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉందో తల్లిదండ్రులు ఇట్లా ఆలోచించాలి. మా డాడీ ఎట్లా మాట్లాడుతున్నా అంటే పిల్లలు వాళ్ళ వైపు నుండి ఓకే మా ఫాదర్కు ఉన్న టెన్షన్స్ ఏమున్నాయో పాపం ఆయన ఎందుకు అట్లా చెప్తున్నాడు అట్లా కూడా ఆలోచించాలి. మా డాడీ కొడుతున్నాడు, మా డాడీ అట్లా అంటుండే ఇట్లా అంటున్నా అంటే అఫ్ కోర్స్ నీకు మంచి గురించే కదా చెప్తుంది, ఆలోచించాలి కదా. థ్యాంక్ యూ అండి. యా